ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సినిమాలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 6వ అధ్యాయం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము. కేవలం ఒక వచనాన్ని మాత్రం మనం చదువుకుందాం, తర్వాత మనం మిగిలిన వాటి ధ్యానం చూసుకుందాం. 6వ అధ్యాయము 6వ వచనం, 6-7 మనం చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతుల్లో ముడుచుకొని పరుండిదనని నువ్వు అనుకొందవు. అందుచేత దోపిడిగాడు వచ్చున్నట్లుగా దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ వద్దకు వచ్చును. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు మేము చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సముఖములో నువ్వు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధమైన దినమందు, నీ పునరుత్థాన దినమందు ప్రభువా, మా మేలు కొరకు, మా క్షేమము కొరకు, మా యొక్క విడుదల కొరకు నీవు చేసిన ఈ ఏర్పాటు చేసిన గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. నీవు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తుతులు. ప్రభువా, మీరు మమ్మలను రక్షణ ఇచ్చి నీ పరిశుద్ధ గ్రంథాన్ని, నీ వాక్యమును మాకు అనుగ్రహించావు. ఈరోజు ఈ దినమునకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారమును, పానీయమును నాయన నీ బిడ్డలందరికీ దయచేయండి. నీ ప్రజలైన మాకు వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయములు, వాటిని అనుసరించగలిగిన కృపను అనుగ్రహించు. అల్పుడను నీ పాదధులని తండ్రి, నీ దాసుడను నీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపండి. నీ ఆత్మ చేత మట్టడండి తండ్రి. నీ కృప మీద ఆధారపడి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అనే స్తుతులు చెల్లించి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో మరోసారి ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, తన కృప చేత మిమ్మల్ని అందరినీ కూడా ఆయన బలపరచునుగాక. ఈ సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్న 11వ వచనం వరకు అనేకమైన సత్యాల గురించి రాయబడింది. మొదట ఇందులో మీకు భౌతికమైన వాటిని చిన్నగా జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత అది ఆత్మసంబంధమైన వాటిని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు సోమరితనము అనేది అది మనిషికి మంచిది కాదు. మానవ జీవితంలో సోమరితనము కలిగి ఉండడం అతనికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, లేక ఆత్మసంబంధ విషయానికి వచ్చినప్పటికీ సంఘానికి కానీ అది ఏమాత్రమో తగినది కాదు ఫిజికల్గా. అందుకంటున్నాడు, నేను ఇంకా కొంచెము నిద్రపోతానా అని అనుకుంటే అక్కడ చివరికి ఏం జరుగుతుందో కింద భాగాలు మనం చూస్తే 11వ వచనాల్లో చెప్పాడు కదా, ఏమని? దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్టుగా
లేమిని వద్దకు వచ్చును అన్నాడు. అంటే దారిద్రము, లేమి అనేది దేని మూలంగా కలుగుతుంది ఎక్కువ అని అంటే, మనిషి పనుపాట్లు లేకుండా సోమరిగా ఉన్నారు. సోమరి అనే పదాన్ని వాడుతుండగా కేవలం నిద్రపోయే వ్యక్తి అనేదని అర్థం కాదు. నిద్రను గురించి చెప్పాడు, కానీ భౌతికంగా మనం ఆలోచన చేసిన చాలా విషయాల్లో లేఖనాల్లో ఇలాగన్నాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఎఫెసీ పత్రికలో కూడా 5వ అధ్యాయంలో దాని గురించి చెప్పాడు. ఏమన్నాడంటే, లెమ్ము తేజరిల్లుము అన్నాడు. ఎఫెసీ పత్రికలో మాట్లాడితే ఏమన్నాడంటే, నిద్ర మేలుకొను వేళ అయినదని అని పదాన్ని వాడాడు. మీరు నిద్ర మేలుకొని వేళ అయింది కనుక మీరు లేవండి అని పదాన్ని వాడాడు. ఇలాగున మాట్లాడుచుండగా మేలుకునే వేళ అయిందన్న వెంటనే కేవలము భౌతికమైన నిద్రను గురించి మాత్రం మాట్లాడలే. దానికి అనేకమైన అర్థాలు ఉన్నదనే సంగతి మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క నిద్ర అనేక రకాలుగా ఉన్నాయి. మీరు భౌతికంగా చెప్పాలంటే, అంటే సోమరితనాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ఆలోచన చేస్తున్నాం. సో సోమరివాడు ఏమాత్రము కూడా ఆత్మ సంబంధం విషయంలో కానీ భౌతికమైన విషయంలో కానీ ఒక వ్యక్తి సోమరిగా ఉంటే, సోమరి ఈజ్ నథింగ్ బట్ ఏ పని చేయకుండా మౌనంగా ఉండడం. సోమరి ఈజ్ నథింగ్, ఏం చెప్పినా చేయనివాడు. ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పినా చేయకుండా ఉన్నవాడు సోమరివాడు. సోమరి ఈజ్ నథింగ్ బట్ మరో పదం ఏంటంటే, తర్వాత చేస్తానులే అనడమే సోమరితనం. ఎందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా కొంచెం సేపు, 10వ వచనాలు చూస్తాం, ఇంకా కొంచెము నిద్రిస్తానంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడే లేగను నేను, ఇంకా కొంచెం. దానికి అర్థం ఏమనగా, ఇప్పుడే చేయను తర్వాత చేస్తాను, ఇప్పుడే రాను తర్వాత వస్తాను, ఇప్పుడు కాదు తర్వాత, ఇప్పుడు కాదు 1 గంట తర్వాత, ఇప్పుడు కాదు 1 పూట తర్వాత, ఇప్పుడు కాదు రేపు, ఈరోజు కాదు ఎల్లుండి, ఈ వారం కాదు మరో వారం, ఈ నెల కాదు మరో నెల. ఇవన్నీ దేనికి సూచిస్తుందంటే సోమరితనం. ఒకటి భౌతికమైన పనులు, రెండోది ఆత్మ సంబంధమైన విషయాలు. సోమరితనం అనేది జీవితంలో అన్నది ఉండకూడదు. అందుకే మనం చూద్దాం, సోమరి వాడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గరికి వచ్చి నేర్చుకోవద్దు, నీకు అక్కడికి వెళ్తేనే సరిగ్గా నీకు సెట్ అవుతుంది. ఎక్కడికి ప్రభువా అంటే చీమలు. నీకు టీచర్స్ ఎవరంటే చీమలే. వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. వారి నడతను చూసుకో, వారి స్వభావాలు చూసుకో, వారి జీవితాన్ని ఒకసారి చూడు. దాన్ని చూసి వాళ్ళ దగ్గర నేర్చుకెళ్ళవు. చాలామందికి దేవుని దగ్గర నేర్చుకోగలిగిన అవకాశము ప్రభు ఇచ్చినా సరే ప్రభు దగ్గర నేర్చుకోవట్లే. అందుకు దేవుడు టీచింగ్ ఇవ్వడానికి ఎక్కడికి పంపిస్తున్నారు? చీమల దగ్గరికి పంపిస్తున్నారు. ఎవరిని చీమల దగ్గరికి పంపిస్తున్నారంటే సోమరులను చీమల దగ్గరికి దేవుడు పంపిస్తాడు. చీమల్లో ఉన్న స్వభావాల గురించి మనం కొన్నిటిని మనం తెలుసుకుందాం. ఒకటి, వాటికి న్యాయాధిపతి లేరు. నంబర్ 1, వారికి న్యాయాధిపతి లేరు వాటికి. రెండవదిగా, పై విచారణకర్త లేరు. న్యాయాధిపతి అంటే ఎవరు మనకు తెలుసు, బట్ పై విచారణకర్త అంటే
పైన విచారణకర్త అంటే హై అథారిటీలో ఉన్నవారు ఈ వ్యక్తి అసలు సరిగ్గా పని చేస్తున్నారా చేయటం లేదా అని వారికి అబ్జర్వేషన్ చేయడం, కనిపెట్టి చూడడం. పై విచారణకర్త వారికి తగిన సమయంలో ఈ టైం కల్లా ఈ పని చేయాలి, ఆ టైం కల్లా ఆ పని చేయాలి, ఈ టైం కల్లా ఈ పని పూర్తి చేయాలి అని ఎవరైతే చెప్తూ వస్తుంటారో వాళ్ళకి పై విచారణకర్త అనే పదాన్ని వాడాడు. ఇంకా మూడో భాగాల్లో మనం చూస్తే అధిపతులు లేరు అన్నారు. సో న్యాయాధిపతులు లేరు, పై విచారణకర్త లేరు, అధిపతులు లేరు. ప్రియులారా, ఒక వ్యక్తి సరిగ్గా ఎప్పుడు పని చేస్తాడంటే వారి మీద పై అధికారులు ఉన్నప్పుడు, అధిపతులు ఉన్నప్పుడు, న్యాయాధిపతులు ఉన్నప్పుడు, విచారణకర్తలు ఉన్నప్పుడు, లేకపోతే ఆలోచన చెప్పేవారు ఉన్నప్పుడు వారు పని చేస్తూ వెళ్తారు. ఈ పై అధికారులు కానీ ఎవరు లేకపోతే వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళు చేస్తారు, మిగతా టైంలో కూర్చుని ఉంటారు. వారు నచ్చిన టైంలో పని చేస్తారు, మిగతా టైంలో అంతా కూడా లేనిపోని మాట్లాడుకుంటూ కాలక్షేపణం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ ముగ్గురుకు సంబంధించిన వారు ఒక్కడు కూడా లేరు. మీరు చూడండి, ఆలోచన చెప్పేవారు లేరు, న్యాయాధిపతులు లేరు, పై విచారణకర్తలు లేరు, అధిపతులు లేదా అధికారులు ఎవరు లేరు. ఎవ్వరూ లేకపోతే అసలు నిజంగా నువ్వు పని చేస్తావు. ఒక విషయం గమనిస్తే చీమలో అసలు మనిషి చీమలతో సమానమా? మనుష్యుని గురించి 8వ కీర్తనలో ఏమన్నాడు తెలుసా? దేవా, మనుష్యుని జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఎపాటివాడు? నువ్వు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూడగా సూర్యుడు ఎంతో పెద్దది. సూర్యుడు తన కాంతితో భూలోకమంతటి కూడా వెలిగిస్తున్నాడు. అటువంటి వెలుగు ఇచ్చుచున్న సూర్యునితో మనిషికి పోల్చడానికి మనిషి కుమారుడు ఎపాటి వాడు ఎటువంటి లోకానికి ఎటువంటి కార్యము చేయనివాడు, ఎటువంటి సహాయం చేయనివాడు, ఎపాటి వాడు? నువ్వు కలుగు చేస్తున్న భూమి, ఆకాశమును, సముద్రం, నక్షత్రములు అన్నీ చూడగా అసలు ఏపాటి వాడు అంటాడు. అని కిందకు వచనంలో మనం వెళితే 8వ కీర్తనలో నీవు దూతల కంటే ఆయనను కొంచెము తక్కువనిగా చేస్తున్నావు. అంటే మరో విధంగా చెప్పాలంటే దేవుడు మనిషికి ఉన్నతమైన స్థానమే ఇచ్చాడని అర్థం, గొప్ప స్థానం ఇచ్చాడు. ఇప్పుడు మనం కిందకు వద్దాం. దేవుడు చీమలకి గొప్పలు అన్నారా? దేవుడు చీమలకి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి నేను దీవిస్తున్నా అన్నాడా? దేవుడు చీమలకు ఎటువంటి వాగ్దానములను చేశాడా? చీమలు ఒక సామాన్యమైన జీవులు, వాటికి రక్షణ అసలు అనేది ఉండదు. కానీ తన రక్షణ, తన కాపుదల తనంతటా తానే, లేదా వాటికంతటా అవే రక్షణ అంటూ తమ కోసము తామే వారు సమకూర్చుకుంటారు, సిద్ధపరచుకుంటారు. అందుకే లేఖనం ఇక్కడ ఏం చెప్తుంది? అవి వేసవి కాలమున ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సో వీటి యొక్క నడత, ఇప్పుడు నేను చీమల గురించి మాత్రం వివరించి వెళితే నేను చెప్పవలసిన పాయింట్లోనికి సమయం సరిపోదు. అందుకని మనం తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నాం. వాటి నడతను చూసి నేర్చుకోమన్నాడు. ప్రియులారా,
చీమల దగ్గరకి వెళ్ళి దేవుడు ఒక వ్యక్తి నేర్చుకోమని అన్నారంటే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ ఏ షేమ్ థింగ్. ఇది ఒక అవమానకరమైన విషయం. మనం నేర్చుకోవాల్సింది మనకంటే ఉన్నతమైన అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర. మానవుడు నేర్చుకోవాల్సింది వారి యొక్క పై అధికారుల దగ్గర, బోధకుల దగ్గర. మానవుడు నేర్చుకోవాల్సింది దైవ సేవకుల దగ్గర. మానవుడు నేర్చుకోవాల్సింది యేసు ప్రభు దగ్గర. కానీ అటువంటి సందర్భాల్లో దేవుని చేత, యేసు ప్రభు చేత, దైవ సేవకుల దగ్గర, దైవ జ్ఞానమును అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారి దగ్గర నేర్చుకో అని అనకుండా చీమల దగ్గర నేర్చుకోమన్నాడు. నేనంటాను అయినా పర్వాలే, బుద్ధి నేర్చుకోవాలంటే చీమల దగ్గరికి వెళ్ళవలసిందే. చీమల దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి ఎటువంటి అధిపతులు కానీ, న్యాయాధిపతులు కానీ, నాయకులు కానీ, విచారణకర్తలు కానీ ఎవ్వరూ లేరు. ఎవరు లేకపోయినా వాటి తమ పనులను కూడా క్రమముగా వాటి కాలమందు వాటి సమయమందు తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజానికి చీమలను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు ప్రభు. ఈరోజు ఎంతమంది అయితే సోమరితనముగా ఉంటున్నారో భౌతికంగా, నేను ఫస్ట్ భౌతికంగా మాట్లాడుతున్నా, చీమల గురించి జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు? ఇక్కడున్న వాక్య లేఖన ఆధార ప్రకారముగా జ్ఞానము కలిగిన వారు ఎవరు అని అంటే వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సామాజికంగా కానీ, దేవుని దృష్టికి, ప్రజల దృష్టికి ఎవరైతే అనుకూలంగా జీవిస్తున్నారో, అనుకూలంగా కార్యాలు చేస్తున్నారో, పనులు చేసుకుంటారో వారు జ్ఞానం కలిగిన వారని. ఇక జ్ఞానాన్ని గురించి వివరించటం లేదు. జ్ఞానము అన్న వెంటనే మరో అర్థం ఏంటంటే ముందు చూపు కలిగి ఉండడం అని ఇందులో మనకు కనబడుతుంది. ఎందుకు ముందు చూపు అని పదాన్ని వాడానంటే వర్షకాలము రాకమునిపే వేసవి కాలములోనే చీమలు తమ కోసం ఆహారం సిద్ధపరచుకుంటుంది. అందుకే ఇది ముందు చూపు అని పదాన్ని వాడాను. ఇంకా వర్షకాలం రాలే అంటే మీకు మరో విధంగా చెప్పాలంటే అపాయములు రాకముందే తమను తాము ముందుగా సిద్ధపరచుకోవడం, అపాయం నుండి తప్పించుకోవడానికి తమను తాము జాగ్రత్త పడడం. సో ఇప్పుడు మీరు పాయింట్లోనికి వచ్చారు, జాగ్రత్త వినండి. సోమరివాడు ఒకటి భౌతికంగా పని చేయకుండా ఉన్నవాడు. సోమరివాడు ముందు చూపు లేనివాడు. సోమరివాడు అంటే మరో విధంగా నిద్రమత్తులో ఉన్నవాడు. ఇక ఆధ్యాత్మిక కోణాలకు వస్తే కాలములు ప్రతికూలమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు జరగక ముందే, మానవ జీవితాలలో అపాయములు రాకముందే, నీ యొక్క జీవితంలో నష్టాలు కలగకముందే నీవు ముందుగా జాగ్రత్త పడడం, ముందుగా నీ చుట్టూ కంచెలు వేసుకోవడం, ముందుగా నీవు ఇల్లు చక్కపరుచుకోవడం, ముందుగా మీ ఇల్లును మీరు కట్టుకోవడం, అనగా మీ కుటుంబ వ్యవస్థను కట్టుకోవడం. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ఇక ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తూ ఆ టైం వస్తే చేద్దామన్నది అని కాకుండా ముందుగా జాగ్రత్త పడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి కూడా అపాయం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు,
అనుదిన జీవితాలలో ప్రార్థన క్రమం అన్నది కంటిన్యూగా ఎడతెగక చేస్తూ క్రమముగా చేస్తూ రావాల్సిన అవసరత ఉంది. ఇందులో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అనుదిన జీవితంలో ప్రార్థన, అనుదిన జీవితంలో వాక్య పఠనము, వాక్య ధ్యానము, అనుదిన జీవితాలలో దైవ కార్యాల్లో, దైవ పరిచర్యల్లో ముందుకు వెళ్ళడం. ఒక మాట మీకు చెప్పాలి. ఇప్పుడు కొంతకాలం క్రితం సంఘం అంతా కూడా మేము కూడి, సంఘంలో అనేక మంది సువార్త పరిచర్యలో బయటికి వెళ్ళి, ప్రతి వారం మనం బయటికి వెళ్ళి సువార్త పరిచర్యలో పాలిభాగస్థులు అయ్యాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళా సంఘ బిడ్డలందరూ కూడా కలిసి సువార్త ప్రకటించడానికి అవకాశాలు లేని పరిస్థితి. ఏడు ప్రభుత్వం వాళ్ళు అవకాశం ఇవ్వటం లేదా అని అంటే ప్రభుత్వ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాతావరణ పరిస్థితి బయటికి వెళ్ళకుండా ఆపేస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, సమయం ఉన్నప్పుడు, అంటే ఏ రోజుదు ఆ రోజు, ఎప్పుడు పని అప్పుడు. నేను ఇంట్లో చెప్తుంటాను, మీకు కూడా చెప్తున్నాను. ఎప్పుడుది అప్పుడు, ఎక్కడిది అక్కడ. ఈ పాయింట్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీ పర్సన్ ఎప్పుడుది అప్పుడు, ఎక్కడిది అక్కడ మీరు చేయగలిగితే మీరు అనేక విషయాలలో పెండింగ్ లేకుండా విజయవంతంగా ముందుకు సాగగలరు. ఇప్పుడు మన పరిచర్యలోనికి వచ్చాం. స్వార్థ పరిచర్యలో ప్రభు కృప వలన కొంతకాలం ఆ విధంగా ఆయా ప్రాంతానికి, ఆయా గ్రామానికి, విశాఖపట్నంలో అనేక ప్రాంతాల్లో, అదేవిధంగా విశాఖ అవుట్ సైడ్లో ఉన్న వారి కొన్ని గ్రామాలు కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి ప్రభు సహాయం చేశాడు. వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు ఆ సమయం లే. అందులో కూడా పాలిభాగస్థులు కాని వారు అనేక మంది ఉన్నారు. ఏమనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది తెలుసా? ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం నుండి మొత్తం సంఘంతో కలిసి నేను వెళ్ళి సువార్త పరిచర్యలో పాలిభాగస్థులు అవుతాను అనుకున్న వాళ్ళ పరిస్థితి అంతా ఏమైంది? వాళ్ళు తిరిగి ఆ పరిచర్యలో పాలిభాగస్థులు అవ్వడానికి ఇప్పుడు వాతావరణము ఏమాత్రం కూడా అవకాశం పెట్టాలి. సో ఇందులో చీమలు చేసే పని ఏంటంటే, ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు రాకముందే తమ కొరకు తాము ఆహారమును సిద్ధపరచుకుంటున్నాయి. ఎందుకంటే వర్షాకాలం వస్తే అవి బయటికి రాలే. బయటికి వస్తే వర్షం వచ్చి నీళ్లు వాటిని కొట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. ఇక బ్రతకడానికి అవకాశం లేదు, ఆహారం సిద్ధపరచడానికి అవకాశం లేదు. ఆహారం కోసమైనా బయటికి వస్తే నీళ్లు వాటిని కొట్టుకొని తీసుకెళ్ళిపోతాయి. అందుకే వేసవికాలంలోనే వర్షాకాలం కోసం ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ మాటకు అర్థం ఏంటంటే, భౌతికంగా కానీ ఆత్మ సౌందర్యంలో కానీ భవిష్యత్తు కొరకు మనం ముందుగా సిద్ధపడాలి. ఇక పరలోక రాజ్యాన్ని గురించి వస్తే, ఆత్మ సంబంధం వాటిలో దేవుని రాజ్యాన్ని గురించి వస్తే, దేవుని రాజ్యములో మనం ప్రవేశించడానికని ముందుగా మనం సిద్ధపడాలి. టైం వచ్చినప్పుడు కాదు. ఆ సమయం వచ్చినప్పుడు కొద్ది కాలం ఉన్నదంటే, అందుకే యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? ఈ మాట వినండి. దొంగ వలె మనుష్య కుమారుని యొక్క రాకడ దొంగ వలె ఉంటుంది అని చెప్పాడు. దొంగ కాదు, దొంగ వలె. దొంగ అనే పదాన్ని ఎందుకు వాడాడంటే, దొంగ ఎవరికి చెప్పకుండా, ఫోన్ చేయకుండా, వారికి లెటర్ పంపకుండా, ఓకే, టెలిగ్రామ్ చేయకుండా, వాట్సాప్లో మెసేజ్ ఇవ్వకుండా అని వస్తాడు. మీ ఇంటికి వస్తున్నానండి, మీ దగ్గర దొంగతనం చేస్తానని చెప్పి ఇవన్నీ చెప్పి రాడు ఆయన. ఏ టైంలో వస్తాడో తెలియదు. అలాగే ఇక్కడ ఏమంటే,
మనిషికి తెలియని టైంలో ఆయన వస్తాడు, నువ్వు ఊహించుకోలేని టైంలో ఆయన వస్తాడు. అందుకు ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. దేవుని రాజ్యము కొరకు, దేవుని రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అని అంటే గమనించండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన వాటిని మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మ సంబంధ విషయంలో ఆయన దగ్గర మనం రాకడ కొరకు సిద్ధపడాలంటే అనుదిన జీవితాల్లో మనకు ప్రార్థన ఉండాలి, అనుదిన జీవితాల్లో వాక్యదానం ఉండాలి, అనుదిన జీవితంలో నీతి నిజాయితీ కలిగి మనం ప్రవర్తించాలి, సత్యాన్ని అనుసరించి నడవాలి, న్యాయము కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, ప్రభు మంచితనము కలిగి జీవించాలి, అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇవన్నీ కూడా ఆ యేసుప్రభు వచ్చిన రోజు దగ్గర వస్తాడు కదా, అప్పుడు మనం రెడీ అవుదాం కాదు. కానీ ఈ లోపల నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదు. నువ్వు అందుకే సిద్ధముగా ఉండాలి. ఇప్పుడు పాయింట్లను కొద్దాం. నువ్వు ఏ విధంగా నిన్ను సిద్ధపరచుకోవాలనే లేఖనం చెప్తుందంటే 6వ అధ్యాయంలో మనము 3వ వచనం నుండి చదువుకున్నాం. 3వ వచనం నుండి, నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుపడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయము, ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్ర అయినను, నీ కన్ను రెప్పలకు కొనుకుపాటైనను రానియకుము. తప్పించుకోవడానికి చేయవలసిన విషయం ఏంటంటే, నీ కనులకు నిద్ర అయినా రాకుండా. అంటే కనులకు నిద్ర ఎప్పుడు వస్తుంది? ఈ మామూలు నిద్ర గురించి పక్కన పెట్టండి, సామాన్యంగా మీరు చెప్పాలంటే ఇక నైట్ అనమాట, రాత్రికాల సమయంలో నిద్రపోతారు ప్రజలు. ఇక నిద్ర రాకుండా అనే పదానికి వాడాడంటే అర్థం ఏంటి? రేపు అని చెప్పకుండా అని అర్థం. అది హలో, అందుకు అర్థమవుతుందో ఈ మాట? నిద్రపోవడం అనేది సాధారణంగా ప్రజలు రాత్రికాల సమయంలో నిద్రపోతారు. అయితే రాత్రికాల సమయంలో నిద్రపోతున్నావు అంటే అర్థం ఏంటంటే ఇంకొక రోజు, నెక్స్ట్ డే అని నువ్వు చెప్తున్నావు. నీ కనులకు నిద్ర రాకుండా అనే పదానికి అర్థం ఏంటంటే రేపటి కొరకు అని అనుకోవద్దు. ఈ రోజుది ఈ రోజే నువ్వు పని చేయాలని అర్థం. ఇప్పుడు ఈ రోజే నువ్వు వెళ్ళి తప్పించుకోవాలన్నాడు. ఈరోజు వెళ్ళి బ్రతమాలుకొని తప్పించుకో. ఈరోజు వెళ్ళి మాట చెప్పాలంటే మనిషి చేసిన ప్రతి విధమైన క్రియలన్నిటిని బట్టి దేవుని సముఖమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో నీవు ఈరోజు వెళ్ళి మారు మనసు పొంది పశ్చాత్తాపము చెంది ఆ నిశ్చయతను, నేను క్షమాపణ పొందుకున్నాను, నేను విడుదల పొందుకున్నాను, నేను నా పాపమునకు ప్రాయశ్చిత్తము నాకు కలిగింది, నా అపరాధము నుండి నాకు విడుదల కలిగింది, నేను క్షమాపణ పొందుకున్నాను అనే ఒక నిశ్చయత ప్రభు దగ్గర నుండి మనం పొందుకోవడానికి ఆలస్యము చేయకుండా, కనులకు నిద్ర రాకుండా, కునుకుపాటు రాకుండా. అంటే మీరు గమనించండి, నిద్ర రాకుండా, కొనుకుపాటు రాకుండా అంటే ఎంత త్వరగా వెళ్ళి నువ్వు బ్రతిమాలుకోవాలి ఒకసారి ఊహించు. ఎవరి దగ్గర ఊహించుకోవాలి? ఎవరి దగ్గరికి మనం వెళ్ళి బ్రతిమాలుకోవాలి? దేవుని సన్నిధానానికి. ఇప్పటి వరకు అనేక మంది జీవితాల్లో ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రార్థన బలిపీఠాలు అస్సలే లేవు. వాళ్ళకి అన్నీ ఉండవచ్చు, తినడానికి, త్రాగడానికి, ధరించడానికి ఉండవచ్చు, నివాసం ఉండవచ్చు, కానీ ప్రార్థన బలిపీఠాలు లేవు. అంటే వారి జీవితంలో ప్రార్థన కొదువ ఉంది. బైబిల్ పఠనం అంటూ లేదు, ఆత్మ సంబంధం విషయంలో భక్తి లేదు, నీతి లేదు, న్యాయం లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు. ఇవన్నీ లేకపోయినప్పుడు నువ్వు ఎలాగూ దేవుని రాజ్యంలో ప్రవేశించగలవు? మరలా జ్ఞాపకం చేస్తాను. నువ్వు అనొచ్చు, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే,
నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో మాట్లాడుతూ యేసుప్రభు చెప్పాడు. అంటే యేసుప్రభువును ఒక్కసారి నువ్వు నమ్ముకున్న తర్వాత రెండో విషయం ఏంటంటే నువ్వు ఆయన్ని వెంబడించాలి. ఆ వెంబడించడమే పరిశుద్ధత కలిగి జీవించడం, ఆ వెంబడించడమే నీతి నిజాయితీ కలిగి జీవించడం, ఆ వెంబడించడమే న్యాయము కలిగి ప్రవర్తించడం, ఆ వెంబడించడమే ప్రేమ కలిగి జీవించడం, ఆ వెంబడించడమే సత్యమును అనుసరించడం. ఇలాగూ చాలా ఉన్నాయి. వీటిని అనుసరించి నడవవలసిన అవసరం. ఆ వెంబడించడమే ప్రభువును సేవించడం, దైవ కార్యములలో పాలిభాగస్తులు అవ్వడం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పేతురును దర్శించిన తర్వాత పేతురుతో మాట్లాడారు. పేతురుతో మాట్లాడిన తర్వాత యేసు ప్రభు ఏమన్నారంటే, పేతురు, యోహాను సంగతి పక్కన పెట్టు, నీవు నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించమంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత నన్ను వెంబడించమంటే ఆ మాటకి అర్థం ఏంటి? నేను పరలోకం వెళ్ళిపోతున్నానయ్యా, నాతో పాటు వచ్చామని అర్థమా? కాదు. అది నన్ను వెంబడించు అనే పదానికి అర్థం ఏంటంటే నేను నీకు అప్పగించిన పనిని జరిగించుము అని అర్థం. అంటే సేవ చేయి, పరిచర్య చేయి, గొర్రెలకు ఆహారం పెట్టు, మేత పెట్టు, గొర్రె పిల్లలను కాయము, గొర్రెలను మేపము, గొర్రెలను కాయము అన్నాడు. సో దేవుని బిడ్డలారా, దైవ కార్యాలలో మనము కొనసాగడమే ప్రభువును మనం వెంబడించడం. దైవ చిత్తానుసారంగా మనం నడుచుకోవడమే ప్రభువును మనం వెంబడించడం. ఎందుకు ఇవన్నీ చేయాలి? జరగబోవటాన్ని కూడా తప్పించుకోవడానికి. ఇంకా మరో పదాన్ని వాడాడు. అందుకంట నీ కనులకు నిద్ర రాకుండా. చాలామంది మాటలతో చెప్పేస్తారు. ఒకసారి 6వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్దాం. నా కుమారుడా, నీ చెల్లి కాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నువ్వు చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు. అందుకే యేసు ప్రభు అన్నారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి అవును అంటే, చేస్తాను అని అంటే అదేమాత్రం కూడా తప్పకూడదు. నువ్వు చెప్పి చేయకపోతే అక్కడేమన్నాడంటే నువ్వు చిక్కబడి ఉన్నావు అన్న పదాన్ని వాడాడు. నువ్వు వెంటనే వెళ్ళి తప్పించుకోమన్నాడు. వెంటనే వెళ్ళి తప్పించుకోమంటే ఆ పదానికి అర్థం ఏంటంటే మాట తప్పిన వాడుగా నువ్వు ఉన్నావు. ఆ విధంగా ఉంటే అది దేవుని దృష్టికి సరైనది కాదు. కాబట్టి నువ్వు వెళ్ళి మొదటిది తప్పించుకోవడం అనే పదానికి అర్థం అనగా మొదటి వెళ్ళి ఏదైతే చేస్తానన్నావో, ఏ మాట అయితే ఇచ్చావో దాన్ని నెరవేర్చడానికి జాగ్రత్త పడు అని మొదటి విషయం. రెండవదిగా నీవు అందులో నుండి తప్పించుకోవాలనే పదాన్ని వాడాడు. కొంతమంది ఏమేస్తారు? ప్రమాణం చేస్తారు. చేయి మీద చేసి నేను తప్పకుండా చేస్తానండి, ప్రమాణం చేస్తానండి, ఒట్టు పెట్టుకుంటున్నానండి అనే పదాన్ని వాడతావు. నువ్వు అలా కానీ చేస్తుంటే లేఖనం ఏమంటుందంటే నువ్వు చిక్కబడి ఉన్నావు. నువ్వు వెంటనే తప్పించుకోవాలి. వెంటనే తప్పించుకోవడానికి ఏం చేయాలి? రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, వచ్చే వారం వెళ్తాను కాదని అంటాడు. నీ కనులకు నిద్ర రాకుండా, నీ కను రెప్పలకు కొనుక్కు రాకుండా నువ్వు వెంటనే వెళ్ళి తప్పించుకో అన్నాడు. ఇంకో మాట చెప్పాడు 5వ వచనం, వేట కాని చేతు నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతుల నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకో అన్నాడు. వినండి, సమస్యల నుండి తప్పించుకోవడానికి, కష్టాల నుండి తప్పించుకోవడానికి, బంధకాల నుండి తప్పించుకోవడానికి
ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి, నాశనంలో నుండి తప్పించుకోవడానికి నీవు వెంటనే జాగ్రత్త పడాలి. నాశనం నుండి తప్పించుకోవడానికి వెంటనే జాగ్రత్త పడాలి. నాశనం నుండి తప్పించుకోవడానికి మార్గం ఒకటే, మారు మనసు, పశ్చాత్తాపము, మారు మనసు, దేవుని సముఖంలో తగ్గించుకొని ప్రార్థన చేయడం, ఒప్పుకొని ప్రార్థన చేయడమే నీవు ఉగ్రతలో నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం. ఈ పని చేయడానికి ఎన్నడూ కూడా నీవు ఆలస్యం చేయకూడదు అంటున్నాడు. అందుకన్నాడు, నువ్వు సోమరి దగ్గరికి ఆ చీమల దగ్గరికి వెళ్ళు, అపాయము రాకమునిపై తప్పించుకుంటున్నాడు. నాశనాలు రాకమునిపే నువ్వు జాగ్రత్త పడాలి. ఇక్కడ సోమరి అనే పదానికి మరో విషయం చెప్తున్నా, అర్థాలు చెప్తున్నా. కేవలం భౌతికమైన సోమరి మాత్రం కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో తన జీవితాన్ని మీదికి రాబోతున్న కష్టాల నుండి, సమస్యల నుండి, బంధకాల నుండి తప్పించుకోకుండా తర్వాత వెళదాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత మారు మనసు పొందాంలే, తర్వాత పశ్చాత్తాపం చెందాంలే, తర్వాత మనం నిజం చెప్తాంలే, ఇలాగ అనుకున్నవాడు సోమరివాడు. సమయం ఏమాత్రం కూడా అపవాదికి ఇవ్వకుండా వెంటనే ప్రభు దగ్గర పశ్చాత్తాపం కలిగిన వాడే నిద్ర మేలుకున్నవాడు. ఇంకో విధంగా చెప్పాలంటే చురుకుగా ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మీ జ్ఞాపకం చేస్తా. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో జరిగిన సంఘటన మీకు తెలియజేస్తా. 25వ అధ్యాయంలో దావీదు అరణ్యములో ఉండి సౌలు దగ్గర నుండి తప్పించుకొని ఆయన అరణ్యంలో ఉంటున్న దినాల్లో, అడవిలో ఉంటున్న దినాలలో తనతో పాటు సుమారుగా 600 మెంబర్స్ కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో ఉన్నారు. తినడానికి ఆ దినాల్లో తనకి ఆహారం లేదు. అయితే ఆ దినాలలో నాబాలు అనే ఒక వ్యక్తి ఐశ్వర్యము కలిగి ఉన్నాడు, విస్తారమైన గొర్రెల మంద కలిగి ఉన్నాడు, ధనధాన్యాలను కలిగి ఉన్నాడు. అతడు ధనవంతుడనే విషయాన్ని దావీదు కనుగొని తన సేవకులలో, తనతో పాటు ఉన్నవారిలో కొంతమందిని దావీదు ఈ నాబాలు దగ్గరికి పంపించాడు. అందరూ వినాలి శ్రద్ధగా. నాబాలు దగ్గరికి పంపించి, అయ్యా, నేను మీ ప్రాంతంలో ఉన్నంత వరకు మీ గొర్రెలకు ఎటువంటి హాని కలగలేదు, నా మూలంగా హాని కలగలేదు, మేము ఉన్నాము కాబట్టి దొంగల బట్టి ఎటువంటి హాని కలగలేదు, నీ గొర్రెల మందలో ఏది కూడా దొంగలు వచ్చి దోచుకొని తీసుకెళ్ళలేదు, మా మూలంగా మీకు క్షేమమే కానీ నష్టము లేదు, కాబట్టి దయచేసి మాకు కొంత ఆహారాన్ని ఇవ్వండి అడిగాడు. ఆయన ఏమంటాడు తెలుసా? దావీదేవుడు, దావీదు నాన్నగారు ఎవడు, మా నాన్నగారు ఎవరు, ఎలాంటి వాళ్ళు బోల్డ్ మందిని చూశాను, ఈయన నేను ఆహారం అడిగితే ఇచ్చేస్తానేంటి, తన యజమానునికి ఎదిరించి వచ్చేసిన వ్యక్తి అని రకరకాల మాటలు చెప్పేసి పంపించేశాడు. దావీదుకు కోపం వచ్చింది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా మూలంగా ఆయనకి మేలు కలిగిన, నా మూలంగా క్షేమం కలిగిన, నన్ను బట్టి దొంగలు వచ్చి అతనికి ఆస్తిని దోచుకోకుండా సురక్షితంగా ఉన్నట్టుగా నేను వారికి సహాయం చేసిన, గొర్రెల మందల్లో ఒక్క గొర్రె కూడా పోకుండా ఒకవైపున క్రూర జంతు మూలముగా గొర్రెలకు ఎటువంటి హాని కలగలేదు, అలాగే దొంగలను బట్టి ఎటువంటి నష్టాలు కలగలేదు, మమ్మను బట్టి ఇంతగా మేలు అనుభవించిన తర్వాత తిరిగి నా మీదే తిరుగుబాటు చేస్తూ లేనిపోని మాటలు చెప్తూ ఇక నన్ను దూషిస్తున్నాడు, ఇలా చేస్తే లాభం లేదు అని దావీదు ఒక నిర్ణయంలోనికి వచ్చాడు. ఏంటంటే నిర్ణయం, 24 గంటల లోపల
నాబాలు కుటుంబంలో ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు అని నిర్ణయం తీసుకొని నాబాలును చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. ఈ లోపల నాబాలు సేవకులలో ఒకడు, దాసులలో ఒకడు అబీగాయిల్ దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి, పరిస్థితులు ఇలా జరిగాయి, నాబాలును చంపడానికి, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపడానికి మగ పురుషుడు ఒక్కడు కూడా లేకుండా హత్య చేయడానికి దావీదు నిర్ణయం తీసుకొని వస్తున్నారు అని వార్త తెలిసిన వెంటనే, బైబిల్ ఇప్పుడు ఆలోచించండి, ఈ వార్త విన్న వెంటనే అబీగాయిలు వెంటనే దావీదుతో పాటు ఉన్న సైన్యములందరికీ కావలసినంత ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధపరిచి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు ఇంకా ఆన్ ద వేలో ఉన్నాడు, మార్గ మధ్యలో ఉంటుండగానే ఈమె వెళ్ళి ఎదుర్కొని దావీదుని బ్రతిమాలుకొన్నది. అయ్యా, తనకి తెలియదయ్యా, ఆయన మోటోడు, తనకేం తెలియదు, ఆయన తాగుబోతూ, అసలు తన పేరుకు తగినట్లుగా నాబాలు అనగా మోటువాడు కనుక మోటులాగానే ప్రవర్తించాడు. ఈ విషయం నాకు ముందుగా తెలిసి ఉంటే నేను ఆహారమును పంపుదును, దయచేసి మీరు క్షమించండి అని వెళ్ళి క్షమాపణ వేడుకుంటూ ఆన్ ద వే, అంటే మార్గ మధ్యములో ఇంకా ఉంటుండగానే, వారి గ్రామంలోనికి రాకముందే, వారి ఇంటి దగ్గరికి రాకమునిపే వెళ్ళి ఆమె బ్రతిమాలుకుంది. అలాగున చేసి తన కుటుంబ సభ్యులందరినీ కూడా, తన ఆస్తి అంతటిని కూడా ఆమె కాపాడగలిగింది. మీకేం చెప్పబోతున్నానంటే, దావీదు, నాబాలు, అబీగాయిలు వారి మధ్య జరిగిన ఈ యొక్క ప్రతికూలమైన సంఘర్షణలో నాబాలు కుటుంబం మీదికి మరణము పొంచి వచ్చేటప్పుడు, నాశనము పొంచి వచ్చేటప్పుడు నాబాలు భార్య అయిన అబీగాయిలు వెళ్ళి వివేకము కలిగి, బుద్ధి కలిగి, వివేచన కలిగి, జ్ఞానయుక్తముగా ఆమె వెళ్ళి ఆలస్యము చేయకుండా తప్పిదాలు ఒప్పుకొన్నది, బ్రతమాలుకొన్నది, మరణము నుండి, అపాయము నుండి, నష్టం నుండి తప్పించుకున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అబీగాయిలు వలె వివేకము కలిగి తెలివితో అపాయము రాకముందే మనం వెళ్ళి తప్పించుకోవాలి, సమాధానపడాలి. ఎందుకంటే వాడు వచ్చే వరకు మనం చూస్తే, అపాయం వచ్చే వరకు చూస్తే, నష్టము వచ్చే వరకు చూస్తే, ఆ తర్వాత నువ్వు అక్కడి నుండి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ 6వ అధ్యాయంలోనే ఇంకో మాట చెప్పాడు. 3వ వచనంలోనికి వెళ్దాం. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి గనుక నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని బలవంతం చేయమన్నాడు. మీరు చూడండి, ఒక వ్యక్తి నేరస్తుడిగా ఎంచబడిన తర్వాత వారికి ఎఫ్ఐఆర్ రాస్తారు. ఇక పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పోలీసుల చేతిలో చిక్కబడక మునుపే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పోలీసుల చేతిలో చిక్కబడక మునుపే, లేదా తీర్పులోనికి రాక మునుపే నువ్వు అందులో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడేమంటాడు, ఆ తప్పించుకోవడానికి ఆలస్యము చేయకుండా, నీ కనులకు నిద్ర రాకుండా, నీ కను రెప్పలకు లేదా కను పాపలకు కునుకు పాటు రాకుండా నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళి తప్పించుకో, వేడుకోమన్నాడు. ఎలాగ అసలు తప్పించుకోవాలి? 5వ వచనం అంటాడు, వేట కాని చేతు నుండి లేడి తప్పించుకున్నట్లు, వేట కాని చేతు నుండి లేడి తప్పించుకున్నట్టుగా, వాటి ఎరుక వాని చేతు నుండి పక్షి తప్పించుకున్నట్టుగా తప్పించుకో. అపాయాలు తప్పించుకోవడానికి ఒక వ్యక్తి ఆలస్యం చేస్తున్నాడంటే అతని కంటే భయంకరుడైన సోమరుడు మరొకడు లేడు. జీవితాల్లో నష్టాలు రాకమునిపే పిల్లరా, ఇక ఆరోగ్య సూత్రాల గురించి కూడా మేము జ్ఞాపకం చేస్తాం.
ఈనాడు చాలామందికి అనారోగ్యములో సాధారణంగా ఉండడానికి కారణాలు. ఇప్పుడు వైరస్ కూడా చాలామందికి సోకింది. దేనికి? పాపం కొంతమంది జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు కూడా వస్తుంది అది. కానీ అధిక శాతం వైరస్ అనేక మందికి సోకడానికి కారణం ఏంటంటే తగు జాగ్రత్త లేకపోవడం వల్ల. అంటే సరిగ్గా మాస్కులు వేసుకోకుండా వెళ్ళడం, మాస్క్ వల్ల వేసినా దాన్ని వేసుకోవాల్సిన రీతిలో వేసుకోకపోవడం, అలాగే సామాజిక దూరం పాటించకపోవడం, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆరోగ్య పట్ల కూడా కొంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఆహారం భుజిస్తున్న వాటి విషయంలో కూడా, ఆహార పదార్థ విషయంలో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ కాలం బ్రతికుండాలంటే ఆహార పదార్థాల్లో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. తెలిసి షుగర్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది బాగా స్వీట్ తింటారు. వాళ్ళకి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. కానీ కొంతకాలం మంది నేను అసలు అరటిపళ్ళే తినలే, ఆపేశాను. ఆరోగ్యం క్షేమం కొరకు ముందుగానే మనము